హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఇంకొక సరికొత్త స్వీట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. అదే ఎంతో హెల్దీ అయిన బర్ఫీ. ఇది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా దీనికోసం స్టవ్ ఆన్ చేసి ఒక బాండిల్ పెట్టుకోవాలి. దాంట్లో మనం 1 కప్పు పల్లీలు అయితే తీసుకున్నామండి. వాటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా చక్కగా నీట్గా కలుపుకుంటూ రోస్ట్ చేసుకుంటూ ఉండాలండి. సో మనకైతే ఇలా ముట్టుకోగానే పొక్క అయితే ఊడి రావాలండి. చూసారు కదా, ఇలా వచ్చిందంటే అది బాగా రోస్ట్ అయిపోయిందని. అలా వచ్చాక మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఆ పల్లీలను అయితే మనం పక్కన ఒక గిన్నెలో తీసి పెట్టుకుంటాము. ఇలా ఒక ప్లేట్లో అయితే నేను తీసి పెట్టుకున్నాను. నెక్స్ట్ అదే బాండిల్లో మనం 1 కప్పు సేమ్ కప్పు నువ్వులు అయితే తీసుకొని వాటిని కూడా దోరగా వేయించుకోవాలండి. సో చూసారు కదా, ఇలా కలర్ చేంజ్ అయిపోతుంది. సో నెక్స్ట్ మనం అదే దాంట్లో డ్రై ఫ్రూట్స్ కూడా వేసి నీట్గా రోస్ట్ చేసుకుంటాము. సో నీట్గా రోస్ట్ చేసుకున్న వాటిని కూడా పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ చేత్తో నలపడం కన్నా మనం ఇలా రోల్లో వేస్తే నీట్గా పొక్క అనేది ఊడొస్తుందండి. అందుకే మేము రోల్లో ఇలా దంచుకున్నాము. చూసారు కదా, నీట్గా సపరేట్ అయిపోయింది దేనికది. సో ఇలా వస్తుందండి. నెక్స్ట్ మనం పల్లీని ఇలా పౌడర్ చేసి పెట్టేసుకుంటాము. అలాగే నువ్వుల్ని కూడా పౌడర్ చేసి పెట్టేసుకుంటాము. నెక్స్ట్ మనం ఒక ప్యాన్ తీసుకొని 1 కప్పు బెల్లం అయితే వేసామండి. కొద్దిగా స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఇంకొద్దిగా బెల్లం యాడ్ చేసుకోవచ్చండి. మేము తక్కువ తింటాం కాబట్టి మాకు సరిపోతుంది 1 కప్పు. సో కొద్దిగా వాటర్ వేసి బాగా ఇలా బాయిల్ అవ్వనివ్వాలండి. సో ఇలా రావాలి. దీంట్లో అయితే ఇలా వచ్చాక మేము 1 స్పూన్ గీ యాడ్ చేసుకున్నాము. గీ అయినా వేసుకోవచ్చు, లేదా అదే ప్లేస్లో బటర్ అయినా వేసుకోవచ్చు అండి. ఇలా మేమైతే గీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను. సో బాగా మిక్స్ చేసుకున్నాక మనం దీంట్లో ఇలాచీ పౌడర్ కూడా వేయాలండి. సో నేనైతే ఇలాచీని కచ్చాపచ్చాగా దంచి వాటి పౌడర్ని వేసాను దీంట్లో, మంచి ఫ్రేగ్రెన్స్ కోసము. అలాగే ముందుగా మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా పల్లీలు మరియు నువ్వులు, దాన్ని యాడ్ చేసుకోవాలండి. సో ఇక్కడ చూపించినట్టుగా వాటిని కొద్దిగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ రావాలి. సో ఇలా ఉండలు అనేవి లేకుండా నీట్గా మిక్స్ చేసుకోవాలండి. సో బాగా మిక్స్ చేసుకొని మనకి కన్సిస్టెన్సీ అయితే చుట్టుపక్కల అంటుకోకుండా నీట్గా రావాలి. చూసారు కదండి, ఇలా నీట్గా మిక్స్ చేసేసుకోవాలి మనకి. సో ఇలాగ నీట్గా కలుపుకున్నప్పుడు చుట్టుపక్కల అంటుకోకుండా సపరేట్గా రావాలండి. అలా వచ్చిందంటే మన రెసిపీ రెడీ అయిపోయినట్టు. చూసారు కదా, ఇలా వస్తుంది. దాని తర్వాత నేను 1 స్పూన్ గీ అయితే యాడ్ చేసుకున్నానండి. చేసుకొని మళ్ళీ బాగా మిక్స్ చేశాను. సో ఇలా చేసుకున్నాను. అలాగే ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా ఇలా పీసెస్గా ముక్కలుగా చేసేసానండి, దంచుకున్నాను. సో నెక్స్ట్ అయితే మనం లాస్ట్ ఫైనల్ టచ్గా ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటామండి. సో ఈ బర్ఫీ అయితే చాలా మంచిది. చిన్నలు పెద్దలు అందరూ ఇష్టపడి తింటారండి. ప్లస్ హెల్త్కి కూడా చాలా మంచిది. దీన్నైతే మనం ముందుగా ఒక గిన్నె తీసుకొని నెయ్యి రాసుకొని దాంట్లో అయితే వేసుకుంటామండి. వేడిగా ఉన్నప్పుడే వేసేయాలి, లేదా గట్టి పడిపోతుంది. సో ఇలా నీట్గా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. సో ఇలా స్ప్రెడ్ చేసేసుకున్నాక కాసేపు అయితే మనం ఆరనిద్దాము. ఆరనిచ్చి మనం ముందుగా నువ్వులు తీసుకున్నాం కదండి, దాంట్లో కొద్దిగా ఎత్తి పెట్టుకొని దీంట్లో ఇలా గార్నిష్ చేసుకోవాలి. అలాగే మనం డ్రై ఫ్రూట్స్ని కూడా దీంట్లో యాడ్ చేస్తామండి. సో ఇది వేడిగా ఉన్నప్పుడే మనం ఇలా చేసేసుకుంటే అది స్టిక్ అయిపోతుంది స్వీట్కి. సో ఇలా మనం ఒక 15 మినిట్స్ టు 20 మినిట్స్ అయితే డ్రై అవ్వనివ్వాలి. ఇది రూమ్ టెంపరేచర్లో సరిపోతుందండి. ఆ తర్వాత కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం కట్ చేసేసుకుంటాము మనకు నచ్చిన పీసులో. చూసారు కదండి, చాలా సింపుల్గా అయిపోతుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. ఎలాంటి వాళ్ళైనా తినచ్చండి ఈ స్వీట్ని. సో మీరందరూ కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. చాలా ఈజీగా అయిపోతుంది. చూసారు కదా ఎంత బాగుందో, చూస్తుంటేనే నోరూరిపోతుందండి. తింటే కూడా చాలా బాగుంటుంది, అలాగే హెల్త్కి కూడా మంచిది. సో మీరందరూ తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి. చేసి నాకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.